వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ వచ్చేసరికి మార్కెట్స్ రిలేటెడ్గా చూసుకుంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం కంటిన్యూస్గా మార్కెట్స్లో వచ్చేసరికి బీరిష్ షెడ్ మూమెంటం మనం డే బై డే ప్రతిరోజు చూస్తున్నాం. ఈ వీక్ మోస్ట్లీ అంతా కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. క్రూడ్ ఆయిల్ $100 అబౌట్ ట్రిగ్గర్ అయింది. ట్రంప్ 60 కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించారు అండ్ ఆ టారిఫ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అఫీషియల్గా. సో ఇది మేబీ మన కంట్రీలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉండే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ ఫాల్ అవుతున్నాయి. క్రూడ్ ఏదైతే స్పైక్ అవుతుందో ఆ ఇంపాక్ట్ వల్ల ఈవెన్ బిట్ కాయిన్ కూడా కరెక్షన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఫాల్ కనపడుతుంది. వీటన్నిటిని కనెక్ట్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలైనా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 506 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. అంటే క్లోజ్ టు 1% డౌ జోన్స్ నెగిటివ్గా ఫాల్ అయింది. నాస్డాక్ వచ్చేసరికి 2% నెగిటివ్ సైడ్ కరెక్షన్ చూసాం. సో డవ్ ఒక పక్క 1%, నాస్డాక్ ఇంకో పక్క 2% ఫాల్ అయింది. నిన్న ఒక్కరోజు S&P 500 విక్స్ 12.34% అయితే మాత్రం స్పైక్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ సైడే బ్లడ్ బాత్ కనిపించింది. మేజర్ రీజన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఉన్న వెయిటేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్షన్ అవడం వల్ల హెవీగా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసింది. రెండు వచ్చేసరికి యాజ్ ఆఫ్ నో వార్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెన్షన్స్ ఇంకా పెరుగుతున్నాయి. రెడ్ సీలోని కూడా అటాక్స్ జరిగినాయి. సో హౌదీస్ వాళ్ళు అయితే మొత్తం రెడ్ సీ దగ్గర కూడా అటాక్ చేశారు. దీనివల్ల యూఎస్ యొక్క బిల్ ఏదైతే ఉందో అది పాస్ అయింది కాబట్టి యూఎస్ ఇంకా అగ్రెసివ్ టోన్లో బిహేవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎస్టర్డే ట్రంప్ కూడా ఆ స్టేట్మెంట్సే చేశారు. అందువల్ల మార్కెట్స్ కొంచెం పానిక్ అవుతూ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ అయినాయి. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ టు 1% కరెక్షన్ అయినాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఏషియన్ మార్కెట్స్, జపాన్ మార్కెట్ 3% క్రాష్ అయింది. రెస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా 0.5 టు 0.7% ఇన్ బిట్వీన్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. అంటే సింపుల్ చెప్పాలనుకుంటే ఏషియన్ మార్కెట్స్ కూడా రెడ్లోనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ అది మన మార్కెట్ పైన ఇంపాక్ట్ చేస్తుంది అనేది మీకు తెలుసు కదా. ఈరోజు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ చేసి చూస్తే కరెంట్లీ 23,677 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ 50 నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో తెలుసా? 23,870. 870 నుంచి 670 చూసుకుంటే 200 పాయింట్లు గ్యాప్ డౌన్. యాజ్ ఆఫ్ నో మనం రికార్డ్ చేసిన టైంకే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ 9:15 అయ్యేసరికి రికవరీ అయినా రావచ్చు, లేదా ఫాల్ అయినా రావచ్చు. ఓకే, ఇంకా ఫాల్ అనేది రావచ్చు. హౌవెవర్ యూఎస్ ఫ్యూచర్స్ చూస్తే డవ్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ పెద్దగా రికవరీ అవ్వలేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండియన్ రూపీ 97కి వెళ్ళింది, విచ్ ఈస్ అన్ ఆల్ టైమ్ లో. లాస్ట్ 6 మంత్స్లో నేను ఇండియన్ రూపీని పెట్టి చూసినా కూడా 97 ఇక్కడ చూడండి. అంతకుముందు ఒకసారి 21st 22nd మే టైంలో 96.7కి వెళ్ళింది. కానీ ఫస్ట్ టైం 97కి వెళ్ళింది, విచ్ ఈస్ అన్ ఆల్ టైమ్ లో. 97కి వెళ్ళడం అనేది ఇది మేబీ మన ఇండియన్ మార్కెట్స్ని ట్రిగ్గర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ టోన్లో సెల్లింగ్ సైడ్ కూడా టర్న్ అవ్వచ్చు. రూపీ వీక్ అవ్వడం అనేది బేసిక్గా ఇంత ఆల్ టైమ్ లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ పాయింట్ అయితే మాత్రం కాదు. ఇది కొంచెం సెల్లింగ్ ప్రెజర్ పెంచవచ్చు. వీటితో పాటు క్రూడ్ ఆయిల్ని చూస్తే క్రూడ్ ప్రెజెంట్ రైట్ నౌ 100.25 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 91.7కి కూడా వెళ్ళింది. సో ఓవరాల్గా చూసుకుంటే క్రూడ్ మళ్ళీ 100 అబోవ్కి వెళ్ళడం అనేది మార్కెట్స్లో మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అంత నెగిటివ్గా చూపించినప్పుడు ఏడిఆర్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. యాజ్ పర్ ఏడిఆర్ కన్ఫర్మేషన్ క్లియర్గా మనం చూస్తుంటే ఇన్ఫోసిస్ 2.4% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. నిన్న ఏడిఆర్స్లో ప్రీ మార్కెట్ రియాక్షన్ చూస్తే ఇన్ఫోసిస్ 5% క్రాష్ అయింది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం 2.38. సో నిన్న రిజల్ట్స్ టైంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అనలైజ్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి అయితే రాలేదు. కానీ మరి వర్స్ట్ అయితే కాదని నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ విప్రో చూసుకుంటే 1.6% నెగిటివ్లో క్లోజ్ అయింది. హౌవెవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ కానీ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్ కానీ రెండు కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ ఏడిఆర్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉండేటట్టే కనపడుతున్నాయి. నా వార్ సిచ్యువేషన్స్కి వెళ్దాం, అసలు ఏం జరుగుతుంది అనేది. సో చూస్తే నిన్న హౌదీస్ వాళ్ళు అయితే మాత్రం రెడ్ సీ దగ్గర సౌదీ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేశారు. దీనికి ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? సంవత్సరం ముందు సేమ్ రెడ్ సీ దగ్గర ఇదే జరిగితే హౌదీస్కి ఒక గుణపాఠం చెప్పాం. ఓకే, ఈసారి ఈ గుణపాఠాన్ని
హౌదీస్‌కి కాదు. ఈసారి మేము చెప్పాల్సిన గుణపాఠం అయితే మాత్రం ఇరాన్ వాళ్ళకి. ఎందుకంటే హౌదీస్ వెనక ఇరాన్ ఉంది. సో, ఇక మీద ఓకే. ఇరాన్‌ని, హౌదీస్‌ని ఇద్దరిని కూడా వదిలిపెట్టబోము. తొందరలో మీ పైన అతి దారుణమైన అటాక్స్ అయితే మాత్రం చూస్తారు మీరు అని చెప్పేసి క్లియర్‌గా ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్‌కి మార్కెట్స్ ఇంకొంచెం పానిక్ అయినాయి. దీని తర్వాత ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఇరాన్ వాళ్ళొచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒక్క షిప్‌ని కూడా వెళ్ళనివ్వకుండా కంప్లీట్‌గా బ్లాకేడ్ చేస్తూ వస్తున్న కమర్షియల్ షిప్స్ మీద అటాక్స్ చేస్తున్నారు అని అర్థమైంది. యూఎస్ వాళ్ళు అక్కడ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్న ఇరాన్ మిలిటరీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాసివ్ అటాక్స్ అయితే మాత్రం చేశారు. సో, ఆ అటాక్స్ కూడాన ఇదివరకు లాస్ట్ 1 మంత్‌లో చేయలేని అటాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కైండ్ ఆఫ్ బిగ్ అటాక్స్ అయితే మాత్రం కనిపిస్తున్నట్టు అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల క్రూడ్ ఆయిల్ ఇంకొంచెం హయ్యర్ సైడ్ లెవెల్స్ అయితే మాత్రం సస్టైన్ అవుతున్నట్టు కనపడుతుంది. అండ్ అలానే స్ట్రైట్ అవే 13థ్ డే కూడా స్ట్రైక్స్ కంటిన్యూ అవుతున్నట్టు అదర్ వెబ్‌సైట్స్‌లో కూడా కనపడుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్‌లో టెన్షన్స్ అలానే ఉండేటట్టు కూడా చూస్తున్నాం. నేను ఇన్‌ఫాక్ట్ ఒకటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి డే బిఫోర్ యెస్టర్‌డే 18 షిప్స్ ట్రాన్సిట్ అయితే ఇప్పుడు మాత్రం కేవలం 13 షిప్స్ మాత్రమే ట్రాన్సిట్ అయినాయి చెప్తున్నారు. అంటే ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి ట్రాన్సిట్ అవుతున్న షిప్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం ఏదైతుందో ఇంకొంచెం పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. కరెంట్‌లీ ఈ వార్ సిట్యుయేషన్స్, ఎస్కలేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి యూఎస్ మిలిటరీ ఆపరేషన్స్ ఇంకా అగ్రెసివ్ టోన్‌లో వెళ్తాననే స్టేట్మెంట్స్ చేయటంతోటి మార్కెట్స్ రిలేటెడ్‌గా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ఇదంతా కూడాన నెగెటివ్‌గా తీసుకుంటుంది. అందుకే డౌ జోన్స్ గాని, నాస్డాక్ గాని హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అయినా, ఏషియన్ మార్కెట్స్ అయినా నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవుతున్నట్టయితే మాత్రం మనం చూస్తున్నాం. హౌఎవర్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే ట్రంప్ వచ్చేసరికి ఫోర్స్డ్ లేబర్ ప్రోబ్ వల్ల 12.5% 60 ఎకనామిక్స్ అంటే సింపుల్ చెప్పాలంటే 60 కంట్రీస్ పైనైతే విధించడం జరుగుతుంది. మన ఇండియా సైడ్ నుంచి లాస్ట్ టైమ్ ఈ ఫోర్స్డ్ లేబర్ గురించి మాట్లాడినేటప్పుడు ఇండియా రెస్పాన్స్ ఇచ్చింది. మేము ఫోర్స్డ్ లేబర్‌కి అయితే మాత్రం కంప్లీట్‌గా అగెయిన్స్ట్ మమ్మల్ని ఇందులో ఇంక్లూడ్ చేయొద్దని ఇండియా ఆ టైంలోనే యూఎస్‌కి రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సెక్షన్ 301 ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారంగా 12.5% టారిఫ్స్‌ని ఈ రోజు నుంచే అంటే యెస్టర్‌డే ఏదైతే ఉందో అక్కడి నుంచే కంప్లీట్‌గా ఐ మీన్ ఇంప్లిమెంటేషన్ అవుతదని చెప్పారు. ఏవైనా ట్రాన్సిట్‌లో ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా నుంచి కొన్ని గూడ్స్ మూవ్ అయిపోయినాయి. అలా మూవ్ అయిపోతే 28థ్ వరకైతే మాత్రం ఎగ్జంప్షన్ చేస్తా అన్నారు. 28థ్ తర్వాత నుంచి అయితే మాత్రం ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతదని కూడా చెప్పారు. ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండవని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మన ఇండియాకి మాత్రమే అంటే మన ఇండియాతో పాటు కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. యూకే, కెనడా, మెక్సికో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, శ్రీలంక, జార్డన్, అర్జెంటీనా ఇలా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పైన కూడా 10%ని ఇంక్లూడ్ చేశారు. అంటే మనము ఆల్రెడీ ఈ లేబర్ ఫోర్స్ రూల్స్‌ని ఫాలో అవుతున్నామని 10% చేశారు. మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ వీళ్ళందరికీ కూడా 12.5% చేశారు. సమ్ అదర్ కంట్రీస్‌కి అయితే మాత్రం అసలు టారిఫ్సే లేవని చెప్పారు. అది యూఎస్, మెక్సికో, కెనడాది అగ్రీమెంట్ జరిగింది వాళ్ళ మధ్య. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో, దానివల్ల అంటే వాళ్ళు ఫ్రీ ట్రేడ్, యూఎస్ వాళ్ళు మాత్రం చార్జ్ చేస్తారు కొంత. సో, దీనివల్ల వచ్చేసరికి ఐ మీన్ ఈ మెక్సికో, కెనడాకైతే మాత్రం పర్వాలేదు. బట్ ఫైనల్‌గా చూస్తే ఈ కొత్త 10% టారిఫ్ ఏదైతే ఉందో ఇదైతే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అయితే మన కంట్రీకి రిలేటెడ్‌గా 10% టారిఫ్ అనేది యూజువల్‌గా గ్లోబల్ టారిఫ్ 10% అది నార్మల్ అదుంది. ఓకే. సో, అది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తామని జెప్పారు. 10%ని 12.5%కి కొత్త కంట్రీస్ మీద పెట్టారు. మనదైతే మాత్రం అందులో లేదు. సో, మనం పానిక్ అవ్వక్కర్లేదు. బట్ కాకపోతే ఇలా టారిఫ్స్‌ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ తీసుకురావడం అనేది కొంచెం స్టాక్స్‌లో వాలటాలిటీ పెంచొచ్చు. ఏ స్టాక్స్‌లో పెంచొచ్చు? టెక్స్‌టైల్, జ్యువెల్లరీ, జాయ్స్ ఐ మీన్ జెమ్స్ రిలేటెడ్ స్టాక్స్, ఫార్మా రిలేటెడ్ కంపెనీస్, సేమ్ టైమ్ ఆటోమొబైల్ సెక్టార్ కంపెనీస్, ఆటో కాంపోనెంట్ సెక్టార్ కంపెనీస్ మీద ఈ యొక్క వాలటాలిటీ మనం చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉందన్నమాట. ఓకే. స్టీల్ అండ్ అల్యూమినియం వాటి మీద సెపరేట్ టారిఫ్స్ ఉంటాయి. సో, దానివల్ల కమోడిటీ రిలేటెడ్ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నౌ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూస్తే యెస్టర్‌డే ఎఫ్ఐ 2999 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐ 2947 క్రోర్స్ బై చేయడం జరిగింది. క్యాష్ మార్కెట్‌లో ఎఫ్ఐఐ మళ్ళీ అగ్రెసివ్ టోన్‌లో సెల్లింగ్ మొదలుపెట్టారు. మేబీ ఇది కూడా ఒక పక్క పానిక్ సిట్యుయేషన్ అని మనం అనుకోవచ్చు. ఇండికేషన్ ఆల్రెడీ వస్తుంది ఇక్కడ. ఆల్రెడీ వీళ్ళు ఎఫ్ అండ్ ఓలో కూడా చూపిస్తున్నారు. మీరు చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 63,000 పొజిషన్స్ ఉన్నాయి. 5% ఫ్రెష్ పొజిషన్స్‌ని యాడ్ చేశారు. సెల్లింగ్ పొజిషన్స్‌ని.
8,61,000 పొజిషన్స్, 8% ఫ్రెష్ పొజిషన్స్‌ని అయితే మాత్రం ఆప్షన్స్ సైడ్ కూడా యాడ్ చేశారు. ఎఫ్ఐఐ స్లోగా సెల్లింగ్ సైడ్ మళ్ళీ పొజిషన్స్‌ని బిల్డ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా యెస్టర్‌డే సెల్లింగ్ సైడే పొజిషన్స్‌ని బిల్డ్ చేశారు. ఈ పొజిషన్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఈరోజు ఫ్లాట్‌లో ఓపెన్ అయిన గ్యాప్ డౌన్‌తోనే వస్తది. అంటే ఫాల్ రావడం ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. దీని ప్రకారంగా ఈరోజు మనం మార్కెట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? మై పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీకి అయితే 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. బ్రేకింగ్ 23,800 పొజిషనల్‌గా బీరిష్ షేడ్ చూసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫ్రైడే వచ్చేసరికి ఎప్పుడు కూడా మార్కెట్స్‌లో అయితే లాంగ్ అన్వైండింగ్ లేకపోతే షార్ట్ కవరింగ్ జరుగుతది. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కనబడదు అంటిల్ అండ్ అన్లెస్ ఒక స్ట్రాంగ్ న్యూస్ మార్కెట్‌ని ట్రిగ్గర్ చేస్తది అనుకోవడానికి. వీకెండ్ ఒకటుంది. సో, రేపనగా ఏవి పెద్ద రిజల్ట్స్ ఏమి లేవు. సో, కాబట్టి నాకు తెలిసినంత వరకైతే మాత్రం కంప్లీట్‌గా వార్ న్యూస్ అప్డేట్సే ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా లాంగ్ పొజిషన్స్‌ని తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. మార్కెట్‌లో ఈరోజు షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా అట్లాంటివి చేయొద్దు. ఈరోజు వన్ థింగ్ మనం మాట్లాడుకుందాం. 23,800 బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది కదా! దీని బిలో ఓపెన్ అయినటప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీ 50కి అయితే మాత్రం మైనర్‌గా ఒక సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. విచ్ ఈస్ 23,600. మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్‌తోనే ఓపెన్ అవుతుంది. 750, 770 దగ్గర ఓపెన్ అవ్వచ్చు. ఓకే. 700 దగ్గరే ఓపెన్ అయిందనుకోండి పోనీ. ఓపెన్ అయినేటప్పుడు ఫస్ట్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినేటప్పుడు ఎఫ్ఐఐ, ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు పొజిషన్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాఫిట్‌లోకెళ్ళిపోతారు. సో, ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతదో వాళ్ళ పొజిషన్స్ షార్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్‌లో ఉంటారు. దాన్ని స్టార్టింగ్ బుక్ చేసుకుంటారు. ఎందుకు? రేపు 2 రోజులు హాలిడే కాబట్టి. అలా బుక్ చేసినేటప్పుడు మార్కెట్ రీట్రేస్ అవుతది. సేమ్ యెస్టర్‌డే కూడా అంతే చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, రీట్రేస్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. సో, ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడాను రీట్రేస్ అయినేటప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ చేస్తది. 23,800 ఇలా రీట్రేస్ అయినేటప్పుడు అది రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ చేసిందనుకోండి. మళ్ళీ ఫాల్ కనిపించి 23,600కి కరెక్షన్ వస్తది. ఇలా రివర్స్ అయినేటప్పుడు మీకు ఒక ఎంట్రీ పాయింట్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, నా ఒపీనియన్ నిఫ్టీ విల్ స్టే 23,600-23,800. 800 అబోవ్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ చూస్తాం. కానీ 800 బిలో గాని 600 దగ్గరకొచ్చి గాని అలానే క్లోజ్ అయిపోతే మాత్రం మార్కెట్స్ నెక్స్ట్ వీక్ అండర్ పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటది. అంటిల్ అండ్ అన్లెస్ 23,800 హైయర్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు. ఇంకోటి ఈరోజు మార్కెట్ రికవరీ అవుతూ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మీకు ఫార్మ్ అయిపోయినా కూడాన మీరైతే మాత్రం కాల్ పొజిషన్స్‌ని మండే క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అలా అని పుట్టుని కూడా క్యారీ చేయొద్దు. బికాజ్ వీకెండ్స్ టైమ్స్‌లో న్యూస్ అప్డేట్ ఏదొస్తది, ఎలా ట్రిగ్గర్ చేస్తది, ఏంటి అన్నది ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వలేరు కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉండి ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రైడే కాబట్టి సెకండ్ హాఫ్‌లో ట్రేడ్‌ని ఇగ్నోర్ చేయండి. సెన్సెక్స్ పరంగా చూసుకుంటే యాస్ పర్ సెన్సెక్స్ దేర్ ఈస్ వన్ సపోర్ట్ జోన్ ఫర్ సెన్సెక్స్ 76,000. సో, 76,000 సెన్సెక్స్‌కి ఏదైతే ఉందో డైరెక్ట్‌గా అయితే డ్రా చేద్దాం. ఇదిగోండి 76,000 ఇప్పుడు సెన్సెక్స్‌కి అయితే మాత్రం ఉంది. ఎనీథింగ్ ఈ సైకలాజికల్ నంబర్ అయ్యున్న 76,000 గాని సెన్సెక్స్ బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మనం డ్రాప్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. సో, ఆల్రెడీ సెన్సెక్స్ దీని బిలో గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవుతుంది కాబట్టి మైనర్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్‌కి వచ్చేసరికి ఒకటి డ్రా చేద్దాం. విచ్ ఈస్ 75,500. సో, ఎనీథింగ్ 75,500 కూడా బ్రేక్ అయితే మోర్ ఫాల్ లేదా 75,500 నుంచి 76,160 ఈ రేంజ్‌లో మేబీ సెన్సెక్స్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 57,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం అనుకునేది బ్రేక్ అయిపోయింది. నౌ నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం ఫ్రెష్‌గా ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది 55,500. మేబీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫాల్ వస్తే 55,500 అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా బ్యాంక్ నిఫ్టీలో 53,000 వరకు నెక్స్ట్ వీక్ మనం అండర్ పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 55,500. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 25,575 అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా మనం 24,800 చూస్తాం. ఒకవేళ గాని 25,575 లెవెల్ డౌన్ సైడ్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ 575 నుంచి 26,000 ఈ రేంజ్‌లోనే మనం ట్రేడ్ చూడొచ్చు. సో, ఇవి మేజర్‌గా ఉన్న మెయిన్ ఇండెక్సెస్ యొక్క అప్డేట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ కరెంట్‌లీ 65,000కి వచ్చేసింది బిట్‌కాయిన్. 65,500 డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చేసింది. సో, దానివల్ల ఇప్పుడు రైట్ నౌ ఇది ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. సో, నా ఒపీనియన్ ప్రకారంగా 65,500 బిలోకి వచ్చేసింది కాబట్టి బిట్‌కాయిన్ మేబీ 64,000 వరకు మైనర్ ఫాల్ చూడొచ్చు. యూఎస్ మార్కెట్స్‌లో అదే సెల్లింగ్ ప్రెషర్ గాని కంటిన్యూ చేస్తే 4,000 వరకు ఫాల్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే 62,000. మళ్ళీ మీరు బుల్లిష్ షర్ట్ టర్న్ అవ్వాలంటే 65,500 బ్రేక్ అయితేనే బుల్లిష్ షర్ట్ టర్న్ అవ్వండి. లేదనుకుంటే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వడానికే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ రిలేటెడ్‌గా అయితే మాత్రం ఈ అండర్ పెర్ఫార్మెన్స్ గోల్డ్‌కి కంటిన్యూ అవుతదని అనుకుంటున్నాను. 4,100 నుంచి 3,965
ఈ రేంజ్‌లోనే గోల్డ్ అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇది కంటిన్యూ అవుతదని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎనీథింగ్ 4100 నుంచి 3965. సో, ఇన్ బిట్వీన్‌లోనే గోల్డ్ ఉంటే మాత్రం షార్ట్ టర్మ్‌లో ఇదే వాలటాలిటీ మనం చూడొచ్చు. గోల్డ్ అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ హైయర్ లెవెల్ సస్టైన్ అయినంత వరకు కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్‌లోనే ఉంటదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడా అంతే. సో, కరెంట్‌లీ సిల్వర్‌కి రీసెంట్ స్వింగ్‌లో ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విచ్ ఈస్ 55. మేబీ 55 నుంచి 60 ఇన్ బిట్వీన్‌లో సిల్వర్ కూడా ట్రేడ్ అవ్వచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వాటితో పాటు టెక్ రిలేటెడ్ స్టాక్స్ మేజర్‌గా యూఎస్‌వి, ఏషియన్‌వి, యూరోప్‌వి టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. బికాజ్ గ్లోబల్ సైడ్ నుంచి ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయనంటే టెక్ స్టాక్స్‌లోనే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. బికాజ్ నెక్స్ట్ అంతా కూడా సెమీకండక్టర్ చిప్స్ ఏఐనే కాబట్టి ఆ స్టాక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఎవరైనా గానీ ఈ స్టాక్స్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుందామంటే చేసుకోవచ్చు. సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటాయి. యూఎస్ స్టాక్, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ అన్నీ కూడా. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ స్టాక్స్ యెస్టర్‌డే చూడండి 10% టెస్లా ఫాల్ అయింది. అట్లా డిప్ ఆపర్చునిటీలో ఉండేటప్పుడు ఈ స్టాక్స్‌ని మీరు తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటేంటంటే ఇందులో 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది. వీటితో పాటు ఎక్స్‌పైరీ కూడా ఉండదు మీరు తీసుకున్న దానికి. లెవరేజ్‌కి మాత్రం చార్జెస్ ఉంటాయి. బట్ వెరీ లెస్ 0.08% ఉంటుంది. ఓకే. సో, ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్. ఎవరైనా లింక్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే లింక్ క్లిక్ చేసి కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టిన ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం యెస్టర్‌డే మాట్లాడుకున్నాం. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ ఇండిగో కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇన్ఫోసిస్ కంపెనీ మిక్స్డ్‌గా వచ్చినాయి. అండ్ అలానే ఇండిగో కంపెనీ అయితే మాత్రం కొంచెం నెగెటివ్‌గా వచ్చినాయి. కానీ రెవెన్యూ పెరిగింది. వాళ్ళ పాసెంజర్ డేటా కూడా బానే ఉంది. అలా చూసుకుంటే పాజిటివ్. కానీ ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే నెగెటివ్. మేబీ నెగెటివ్‌గా రియాక్ట్ అయినా ఆపర్చునిటీగా తీసుకునేలాగా అయితే మాత్రం రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇది మెయిన్ పాయింట్. సో, సిఎంట్ ప్రకారంగా నంబర్స్ చూసుకుంటే వన్ టైమ్‌లో 71 క్రోర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. దీన్ని కూడా యాడ్ చేసుకోగలిగితే నంబర్ ఇంకా పాజిటివ్ వీళ్ళకి. కొంచెం నంబర్స్ అయితే మాత్రం మార్జిన్స్‌తో సహా చూసుకుంటే సీఎన్ నంబర్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. మీషో అయితే మాత్రం లాస్ట్ టైమ్ లాస్‌ని చూసుకుంటే ఈసారి లాస్ తగ్గింది. రెవెన్యూ 48.3% పెరిగింది. ఎబిటా లాస్ కూడా కొంచెం తగ్గింది. సో, దీనివల్ల మీషో కంపెనీకి లాస్‌లో పోస్ట్ చేసినా కూడాను లాస్ రెడ్యూస్ అయింది కాబట్టి కొంచెం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. మోటిరోలా ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క నంబర్స్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి పాజిటివ్‌గానే వచ్చినాయి. సోనా బిఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ నంబర్స్ కూడా కంప్లీట్ పాజిటివ్‌గా వచ్చినాయి. కానీ మార్జిన్స్ న్యూట్రల్‌గా వచ్చినాయి. ఇది చూడాలి ఎలా రియాక్ట్ అవుతదని చెప్పి. వీటితో పాటు ఐఎక్స్ నంబర్స్ అన్నీ కూడా డబుల్ డిజిట్‌తో గ్రోత్ వచ్చింది. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. వీటితో పాటు ఇండిగో నంబర్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫినోటెక్స్ కెమికల్ నంబర్స్ కూడా కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. కానీ మార్జిన్స్ ప్రెషర్ ఉంది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ అట్లనే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం న్యూట్రల్‌గా వచ్చినాయి. ఓరియంట్ సిమెంట్ నంబర్స్ అయితే మాత్రం మిక్స్డ్‌గా రావడం జరిగినాయి. ఇవి మేజర్‌గా ఉన్నవి. ఈరోజు ఏసీసీ ఇక్కడ స్క్రీన్ మీద మీకు డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎవరు ఈ కంపెనీస్‌లో అయితే మాత్రం పొజిషన్స్‌ని క్యారీ చేయడానికి ప్రయత్నించొద్దు. మేబీ మండే ఈ స్టాక్స్‌లో గ్యాప్ అప్ అయినా అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అయినా అవ్వచ్చు. ఇక్కడ చూడండి శ్రీరామ్ ఫైనాన్స్, లాల్ పాత్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం కాషియస్‌గా అయితే ఉండండి. ఇవే మేజర్‌గా ఉన్న అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ కట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.